ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఆ యువకుడు ఎడారిలో విగత జీవిగా మారాడు. మరికొన్ని రోజుల్లో పెళ్లిపేటలు ఎక్కాల్సిన ఆ అబ్బాయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. నా అనుకున్న వాళ్లే ఆ యువకుడి మృతదేహాన్ని ఇసుక దిబ్బల్లో పూడ్చిపెట్టారు. ఈ ఘటనతో గల్ఫ్ దేశాల వలస కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా విదేశీ కార్మికుల వరుస మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నిజామాబాద్ జిల్లా వాసుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తిరుమనపల్లికి చెందిన శ్రీనివాస్ బహ్రెయిన్లో ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు కోరట్పల్లికి చెందిన కైలాష్ కువైట్లో దుర్మరణం పాలయ్యాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2021లో ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కైలాష్ అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. డిచ్పల్లి మండలానికి చెందిన ఓ తండ్రి కుమారుడు అక్కడే పనిచేస్తుండగా వారితో కైలాష్ కు పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చి 19న ఆ తండ్రి కుమారులు ఉన్న చోట పొక్లైన్ చెడిపోవడంతో బాగు చేయడానికి కైలాష్ ను తీసుకెళ్లారు. అక్కడ మరమ్మతులు చేస్తుండగా అనుకోని ప్రమాదంలో కైలాష్ ప్రాణాలు కోల్పోయారు. తమ కారణంగానే ఇలా జరిగిందనే భయంతో ఈ ఘటనా సమాచారాన్ని గుట్టుగా ఉంచి మృతదేహాన్ని అక్కడి ఎడారిలో పూడ్చిపెట్టారు. కైలాష్ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కానీ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా దర్యాప్తులో జాప్యం జరిగింది. ఇటీవల సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మృతదేహం పూడ్చిపెట్టిన నిందితుల్లో ఒకరైన గణేష్ డిచిపల్లికి వచ్చి ఉంటున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కైలాష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6 నెలల క్రితమే కైలాష్ కు పక్క గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉండగా అంతలోనే ఎడారిలో విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తమ కుమారుడి మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇద్దరు దొంగ పనితోని వచ్చేసిర్రు. పిల్లనంతా బంద్ అయితే సౌదీ బార్డర్ మీదకెళ్ళి వచ్చిండు. నా కొడుకు కడుపులా పాతకం లేదు, ఊరు దగ్గర ఊరు అని పోయిండు. మిషని తీసుకుంటే కార్లు తీసుకుంటే జీతం ఉంచుకోవాలి. నా కొడుకు సంపేసి వచ్చిండు. నా కొడుకు నాకు కావాలి, లేకపోతే ఆడికి ఊరి పెట్టాలి. సాంపల్లి తాండకు చెందిన వ్యక్తి, తన పేరు గణేష్, అతని కొడుకు కార్తీక్. వీళ్ళిద్దరు ఏం చేసిరంటే మా బాబుని తీసుకెళ్లారు. ఇక్కడ ఏదో పని ఉంది, వీళ్ళ దగ్గర ఒక జేసీపీ ఉంటది, ఒక కార్ ఉంటది. అయితే జేసీపీ రిపేర్ ఉందని మా బాబుని తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకెళ్లారంటే ఇక్కడ హాలిడేస్ ఉన్నాయి, ఊరికి ఏం చేస్తారు రూమ్ లో అని తీసుకెళ్లారు. అక్కడికి పనికి తీసుకెళ్లారు. అయితే పని చేసే సందర్భంలో ఏం జరిగిందంటే ఏదో జారి స్పాట్ తన మీద పడ్డదట. అయితే అక్కడ దెబ్బలు తగిలినాయో మరి ఏం జరిగిందో తెలియదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే బాబుని తీసుకెళ్లి రేపు ఈ జరిగిన విషయం పోలీసులకు తెలిస్తే, అక్కడ పోలీసు వాళ్ళకి కువైట్ కంట్రీలో పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందేమో మా ఇద్దరు, కానీ వీళ్ళు ఏం చేశారంటే తెలియకుండా ఎడారి ప్రదేశంలో తీసుకెళ్లి కొందరు అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళే క్రియేట్ చేశారు. ఇంకా ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో కఠినమైన చట్టాలతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది భాష సమస్యలు, ఏజెంట్ల మోసాలు, పలు కారణాలతో అక్కడి జైళ్లలో మగ్గుతున్నారు. తాజాగా ఆయా దేశాల్లో కార్మికులు వరుసగా మరణించడంతో గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.